దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక డిమాండ్ చేశారు. పెంచిన పింఛన్ను జూలై నెల నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పింఛన్ విషయంలో ఏపీ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆసరా పింఛన్ పెంపు అంశం ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న ఆయన ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా దివ్యాంగుల సమస్యలపై నిలదీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు పరిష్కారం చూపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఖచ్చితంగా పెన్షన్ పెంచింది అమలు చేయాలి జూలై మొదటి వారంలో. అదే సమయంలో బకాయిలు కూడా ఇచ్చే విధంగా ముందుకు రావాలి. అంటే ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్ ఆసర పెన్షన్దారులందరికీ 18,000 కోట్ల రూపాయల బకాయిలు. పెరిగిన పెన్షన్ ఇవ్వకపోవడం అంటే ప్రతి నెలకు 1000 కోట్లు ఇవ్వాల్సింది పక్కకు తీసుకెళ్తుండ్రు. ఎవరి బకాయిలు ఎవరు ఎగ్గొడుతున్నారు? కాళ్ళు లేనోళ్ళయా, చేతులు లేనోళ్ళయా, కళ్ళు లేనోళ్ళయా, ముసలోళ్ళయా, భర్తను కోల్పోయిన వాళ్ళయా మీరు ఎగ్గొట్టాల్సింది. వికలాంగుల సమాజానికి ఆసర పెన్షన్దారులందరికీ ప్రతిపక్షాలు కూడా తమ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైంది.